ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సుమారు 64-65 లక్షల మందికి సంబంధించిన పూర్తి వివరాలు మా అధికారులు సేకరించారు. రాత్రి పగలు కష్టపడి అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టర్లు, గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీలు అంతా స్టాఫ్ కష్టపడి ఇదంతా సేకరించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళ అన్ని వివరాలని ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఈ 80 లక్షల మంది వివరాలు సేకరిస్తాం. ఏ కారణం చేతైనా ఏ గ్రామంలోనైనా అప్పుడు అప్లై చేసుకోని వాళ్ళు పొరపాటులో ఉంటే వాళ్ళు మళ్ళీ మీ మండల ఆఫీసులో ఒక అప్లికేషన్ ఇచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ రికార్డ్ చేస్తారు. ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోనవలసిన అవసరం లేదు. ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి ఇచ్చే దాంట్లో, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో ఎటువంటి పైరవీ లేదు, ఎటువంటి లంచం లేదు, ఎటువంటి మేమేలు లేవు. ఆనాటి ప్రభుత్వం లాగా ఇది మీకోసం ఉన్న ప్రభుత్వం. ఆ దిశలో ఈ రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. మొదటి విడత రాని వాళ్ళు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఏదైతే ఎర్రవెల్లిలో కట్టించి చూపించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,52,000 టెండర్లు పిలిచి 1 లక్ష దాకా కట్టి మిగతా అన్ని మొండిగోడలతో దర్శనాలు ఇస్తున్నాయి. ఆ కట్టిన లక్షలో కూడా ఒక 30-35 ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాల అవన్నీ కిటికీలు వైర్లు అన్ని పీక్కుపోయారు. వాటిని కూడా అది ఎవరు కట్టినా ఏం చేసినా అది పేదోడు సొమ్ము దుర్వినియోగం కావద్దని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ సంక్రాంతికి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ అర్హులైన వాళ్ళని సేకరించే దాంట్లో ఏదైనా కొద్దిగా లేట్ అయినా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 31 లోపు అర్హులైన పేదవాళ్ళకి మొండిగోడలతో దర్శనమిచ్చే ఇళ్లతో సహా అలాట్మెంట్ పేదవాళ్ళకి చేసి పూర్తి కాని ఇళ్ళు మొండిగోడలు ఏవైతే ఉన్నాయో గతంలో రాగా కాంట్రాక్టులతో కాకుండా ఎవరైతే బెనిఫిషరీకి ఇస్తున్నామో, ఎవరైతే ఇది మీ ఇల్లుని చూపిస్తున్నామో ఆ ఇల్లు చూపించే అతనికి గతంలో ఖర్చు పెట్టిన డబ్బు పోను మిగిలిన డబ్బు ఆ ఇంటి ఓనర్కి ఇప్పించి అతనితోనే అతని ఇల్లు పూర్తి చేసుకునే మంచి కార్యక్రమాన్ని మా అధికారులు మా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో ఫౌండేషన్ కట్టిన ప్రతి ఇంటిని ఇప్పుడే బెనిఫిషరీని ఫైనల్ చేసి గతంలో ఇచ్చిన డబ్బు పోను మిగిలిన 5 లక్షల్లో మిగిలిన డబ్బుని విడతల వారీగా వీళ్ళకి ఇచ్చి కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం.